ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలంగాణ గడ్డపై రెచ్చిపోయారా? బాబు ఆదేశాలతోనే పవన్ నవ నిర్మాణ రాగం అందుకున్నాడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించిన చంద్రబాబు ఏటా జూన్ 2న నవ నిర్మాణ దీక్ష పేరుతో నిరసనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే రోజు నవ నిర్మాణ సభకు పవన్ ప్రయత్నించడం బాబు డైరెక్షన్కు సాక్ష్యం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాష్ట్రంలోని సమస్యలన్నీ గాలికొదిలేసి అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలుపెట్టినట్టు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీనే నవనిర్మాణ సభ పేరుతో సమావేశం నిర్వహించాలని ఎందుకు నిర్ణయించినట్లు? సందర్భం లేకపోయినా, అవసరం లేకపోయినా తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? వీటన్నిటి వెనుక ఎవరున్నారని తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది. దీనిపై లోతుగా ఆరా తీస్తే చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని మొదటి నుంచి జీర్ణించుకోలేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని, అందులో భాగమే ఇటీవల వరుస పరిణామాలు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఏటా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించుకుంటోంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు 2015 జూన్ 2న ఏపీలో నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయామంటూ విష ప్రచారం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలను ఏకం చేయడమనే ముసుగు తొడిగిన నవనిర్మాణం ప్రతిజ్ఞతోనే అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన అని పేర్కొన్నారని, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే కదా అని విశ్లేషకులు చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు ఏటా వారం రోజులు తెలంగాణ ఆవిర్భావం రోజే నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర విభజనను ఆడిపోసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నవనిర్మాణ సభను నిర్వహించాలని భావించారని, ఈ పేరును బట్టే బాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని స్పష్టమవుతోందని అంటున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏళ్లైనా తాను ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు ఇంకా తెలంగాణ వనరులపై ఆశ వదులుకోలేకపోతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల వైపు చూడలేదు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆయన కన్ను తెలంగాణ మీద పడిందని చెబుతున్నారు. తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇటీవలి మహానాడు వేదికగా తెలంగాణ వ్యతిరేక ప్రసంగాలు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తెరవెనుక సూత్రధారి ఆయనేనని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన వాళ్లు ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పేరెత్తగానే సభా ప్రాంగణంలో పథకం ప్రకారం ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఎవరు ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చని చంద్రబాబు పేర్కొనడాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలుస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు.